ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు ఎంపిక రేషన్ కార్డుల సర్వేపై ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్ కార్డుల జారీకి సర్వే కొనసాగుతుందని మంత్రి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామన్నారు. రేషన్ కార్డుల సర్వే నిరంతర ప్రక్రియ అని పొన్నం చెప్పారు. సర్వేలో పేర్లు లేని వారు అధైర్యపడాల్సిన పని లేదన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కూడా అందుతాయని పొన్నం చెప్పారు. రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎవరూ ఆందోళన చెందొద్దు, ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. అర్హత కలిగిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. స్థలం ఉన్న వాళ్ళనే సమాచారం సేకరిస్తుందనే ఆందోళన అవసరం లేదు. స్థలాలు అందరికీ అందుబాటులో హైదరాబాద్లో ఉండవు అనే అంశం కూడా ప్రభుత్వానికి తెలుసు. ఏ విధంగానైతే ప్రక్రియ కొనసాగాలో, అర్హత ప్రకారంగా ఏ విధంగా ఇవ్వాలో అన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా అర్హత కలిగిన హైదరాబాద్లో ఉన్నటువంటి అందరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఉదాహరణకు రేషన్ కార్డులకు సంబంధించి గత 8 సంవత్సరాలుగా దాదాపు 1,20,000 అప్లికేషన్లు, కుటుంబాలకు సంబంధించిన 2 లక్షల మందికి సంబంధించి మార్పులు చేర్పుల కొరకు అప్లికేషన్ తీసుకోబడ్డాయి. వాటిని వెరిఫికేషన్ చేసి కూడా 8-9 సంవత్సరాలుగా దాదాపు 80-90 వేల అప్లికేషన్ల నిర్ణయం తీసుకోలేకపోయింది.